యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ iDream Media. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రావ్య గారు, ప్లాస్టిక్ సర్జన్. సో లైపోసెక్షన్ అంటే చాలామందికి ఒంట్లో ఉన్న ఫ్యాట్ని తీస్తారు, బట్ ఎక్కడ ఓన్లీ స్టమక్ భాగంలోనే అనేది అందరికీ తెలుసు. బట్ లైపోసెక్షన్ అంటే ఏంటి, అసలు ఎవరెవరికి అవసరం అవుతుంది, అంటే ఎగ్జెప్షనల్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయా, శరీరంలో ఏ భాగంలోనే లైపోసెక్షన్ అనేది చేయొచ్చా, ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మ్యామ్. చాలామందికి అపోహ ఏంటంటే లైపో అంటేనే స్టమక్ రిలేటెడ్ అని. నిజంగా లైపోసెక్షన్ అంటే ఓన్లీ స్టమక్ రిలేటెడా, అసలు ఏం జరుగుతుంది? లైపోసెక్షన్ అంటే ఏంటి సర్జరీ? లైపోసెక్షన్ అంటే బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వుని, అంటే మొండి లైక్ స్టబర్న్ ఫ్యాట్ ని తీసేయడం. అది చాలా మందికి లైపోసెక్షన్ అంటే అబ్డామినల్ స్టమక్ దగ్గర అక్కడే తీస్తారు అని అనుకుంటారు. బట్ బాడీలో ఏ పార్ట్ అయినా గానీ చిన్న దగ్గర తీయొచ్చు, బ్యాక్ తీయొచ్చు, ఆర్మ్స్ దగ్గర తీసేయచ్చు, పొట్ట దగ్గర తీయొచ్చు, బ్యాక్ నడుము భాగంలో బ్యాక్ తీయొచ్చు, థైస్ కి తీయొచ్చు, కాఫ్ కి కూడా తీసుకోవచ్చు దగ్గర కూడా. సో ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఫ్యాట్ ఉంది ఎక్కువగా, ఫ్యాట్ అది కరగట్లేదు, ఎక్సర్సైజ్ వల్ల డైట్ వల్ల ఏది చేసినా గానీ కరగట్లేదు, స్టబర్న్ ఫ్యాట్ ఉంది అంటే యూ కెన్ గో ఫర్ లైపోసెక్షన్. ఓకే. సో చాలా మంది మదర్స్ మనం చూస్తుంటాం, మన ఇంట్లో కూడా రిలేటివ్స్లో ఆర్మ్స్ అనేవి చాలా పెద్దగా అయిపోతుంటాయి ఆడవాళ్ళకి. ఈవెన్ కొంచెం ఒక 30+ అయ్యారంటే ఎంత తిన్నా ఎటుపోతుందో తెలియదు, కానీ ఆర్మ్స్ చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటాయి కదా. సో ఈ ఆర్మ్స్కి మనం లైపోసెక్షన్ చేయించచ్చా? చేయొచ్చు. చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే బాడీ అంతా బాగానే ఉంటుంది, లైక్ వాళ్ళకేమి అక్కడ ఎక్కడ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండదు, కానీ చేతులు చూస్తే మటుకు చాలా లావుగా ఉంటాయి. అదేంటి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ ఏది వేసుకున్నా కానీ మస్తు చాలా టైట్ గా అనిపిస్తాయి. స్లీవ్లెస్ అయితే ఇంకా పాపం అసలే వేసుకోలేరు. సో యా, అట్లా ఇండిపెండెంట్ గా ఒక్కొక్క పార్ట్ వీ కెన్ డీల్ విత్ లైపోసెక్షన్. ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి, అది మనకి యాక్సిలాలో ఇన్సిషన్ ఉంటుంది, అది తెలియదు కూడా, దాంతో లైపోసెక్షన్ చేసేసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది సర్జరీకి? 45 minutes to 1 hour మాక్సిమం. 2 చేతులు కలిపేసి మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇట్స్ లైక్ డే కేర్ ప్రొసీజర్. ఓకే. సో ఆ తర్వాత ఏమన్నా అంటే వాళ్ళు కొంచెం చేంజెస్ ఏమైనా చేసుకోవాలి లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే యాక్చువల్లీ లైపోసెక్షన్ ఇన్ జనరల్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో చేసుకున్నా కానీ లైపోసెక్షన్ రిక్విజిట్స్ ఏంటి అంటే, ఇప్పుడు లైపోసెక్షన్ అయిపోగానే తినేయొచ్చు ఏదన్నా అనే కాన్సెప్ట్ రాంగ్. ఇట్స్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇదంతా చేసి ప్రాపర్ స్కిన్ టోన్ మెయింటైన్ చేస్తేనే ఇట్ విల్ బి ఎఫెక్టివ్ లైపోసెక్షన్. ఏంటంటే లైపోసెక్షన్లో ఫ్యాట్ తీసేస్తాము, బట్ స్కిన్ యాజ్ సచ్ అట్లానే ఉంటుంది. సో స్కిన్ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ నార్మల్ పొజిషన్. సో అట్లా అవ్వాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ బాడీ ఎన్వైరన్మెంట్ హెల్దీలీ. ఓకే. సో ఎక్కడైనా కానీ ఇప్పుడు ఆర్మ్స్ దగ్గర లైపోసెక్షన్ చేసుకుంటే స్లీవ్స్ కంప్రెషన్ గార్మెంట్స్ ఇస్తామన్నమాట. స్కార్ అవుతుందా ఇప్పుడు మనం ఈ సర్జరీ? స్కార్ ఏముండదు, అంటే యాక్సిలాలో ఉంటుంది స్కార్. మనకి అక్కడ లైన్స్ ఉంటాయి కదా ఎట్లయినా ఫోల్డ్స్ లో. సో స్కార్ అనేది చాలా సన్నగా ఉంటుంది, ఆ ఫోల్డ్స్ లో కలిసిపోతుంది. సో మనకి స్కార్ పెద్దగా అగ్లీగా ఏం కనిపించదు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము, ఈ మూవీ స్టార్స్ ఉంటారు కదా, లైక్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ ఎవరైనా సరే ఫారెన్ వెళ్ళిపోతారు, చాలా లావుగా ఉన్నవాళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చాలా స్లిమ్ అయి వస్తారు కదా. సో ఏంటి టోటల్ బాడీకి లైపోసెక్షన్ చేయించుకుంటారా? ఏం చేస్తారు వాళ్ళు అసలు? అంతే, టోటల్ బాడీ ఎక్కడైనా వాళ్ళకి ఎక్కడ ఫిగర్ కావాలి కరెక్ట్గా, ఎక్కడెక్కడ ఎక్సెస్ ఫ్యాట్ ఉంది అనేది లైపోసెక్షన్ చేసేసుకుంటారు. అండ్ రీసెంట్గా అంటే వచ్చింది చాలా ఇయర్స్ అవుతుంది, హెచ్డి లైపోసెక్షన్, హై డెఫినిషన్ లైపోసెక్షన్ అని ఉంటుంది. అంటే మీకు కరెక్ట్గా మజిల్ కొంచెం మందికి దే రియలీ వర్క్ హార్డ్, మజిల్ బిల్డ్ చేసుకుంటారు అదంతా. బట్ కొంచెం మందికి మజిల్ అవుట్లైన్ కూడా చాలా చాలా నీట్గా, ఇట్స్ లైక్ స్కల్ప్టెడ్ లుక్ అంటారు కదా, అట్లా దట్ ఈస్ కాల్డ్ హెచ్డి లైపోసెక్షన్. అంటే చిన్న మజిల్ ని మీకు కాంటూరింగ్ కూడా వస్తుంది అట్లా. ఇక్కడ 6 packs, ఇక్కడ మజిల్స్ డెల్టాయిడ్ అవి. సో అంత ఫైన్ గా అంత సూపర్ గా కూడా చేయవచ్చు లైపోసెక్షన్ తోటి. ఓకే. సో ఇప్పుడు జనరల్గా తినడం వల్లనో లేదా లైఫ్ స్టైల్ వల్లనో మనకి ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అయింది. మరి ఒక్కసారిగా అంత ఫ్యాట్ తీసేస్తే బాడీకి ఏం డ్యామేజ్ ఏమి ఉండదా, దానివల్ల ఇబ్బంది రాదా?
ఉండదు. యూజువల్గా అప్ టు 5 liters is very safe. 5 to 10 liters is also very safe if you are doing it in a protected environment. అంటే ఒక ICU సెటప్ ఉండి ఒక మంచి అనెస్థెటిస్ట్ ఉండి వాళ్ళు ఇఫ్ దే కెన్ మెయింటైన్ ద ఇంట్రా ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ బ్యాలెన్స్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవన్నీ. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ బాడీలో నుంచి మనం అంత వాల్యూమ్ తీసేస్తున్నాము అంటే దానికి తగ్గట్టు మళ్ళీ వాల్యూమ్ రీప్లేస్ చేయాలి మనం. ఓకే. సో అది మెయింటైన్ చేసుకుంటూ లంగ్స్లో ఎక్కువ నీరు చేరకుండా చూసుకోవాలి. మనం వాల్యూమ్ ఇస్తున్నాం కాబట్టి బయట నుంచి బాడీలో ఎక్స్ట్రా ఫ్లూయిడ్ లంగ్స్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ ఒక మంచి సెటప్లోనే ఉంటాయి. చిన్న చిన్న క్లినిక్స్లో దే మైట్ బీ డూయింగ్, బట్ అంత అంటే అయితే అవ్వచ్చు, బట్ ఏదైనా బ్యాడ్ అయితే కూడా ఇంకా మళ్ళీ దిల్ నాట్ బి ఎనీవన్ టు టేక్ కేర్ ఆఫ్. సో మా దగ్గర లైక్ మెడికవర్లో అట్లాంటి మంచి హాస్పిటల్స్లో ఏంటి అంటే దే విల్ బి అనెస్థెటిస్ట్ రౌండ్ ద క్లాక్. సో ఏ చిన్న ప్రాబ్లం అయినా చూసుకుంటారు. అసలు ఇప్పటి వరకు ఎవరికి ఏం ప్రాబ్లం కూడా అవ్వలేదు. రీసెంట్గానే ఒక ఆవిడకి ఆల్మోస్ట్ లైక్ 10 liters తీసాం. షీ వాజ్ హ్యాపీ. సెకండ్ డే ఇంటికి వెళ్ళిపోయింది. ఏం ప్రాబ్లం ఏం కాలేదు, ఈ రోజే వచ్చింది హ్యాపీగా, ఏం లేదు మంచిగా ఉంది, వెరీ హ్యాపీ. అసలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోకుండా ఉండాల్సిన కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఉంటారా? సో వీళ్ళకి ఎగ్జెప్షన్, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు బాబోయ్ అనేది అట్లా ఏముండదు. ఎనీవన్ కెన్ గో. అంటే మనం ముందు ప్రీ ఆపరేటివ్గా చెకప్ చేసుకొని ప్రాపర్గా వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ కానీ అట్లా ఏదన్నా ఉంటే ఎకోస్ప్రిన్ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఉంటే అవి కొంచెం స్టాప్ చేసి దాని బదులు వేరేవి ఇస్తామన్నమాట. ఒక 3-4 days. అది షుగర్ ఒకవేళ హై ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడం, అంతే. ఇంకా బేసిక్ థింగ్స్ నార్మల్ మనం ఏ సర్జరీకి చేసుకుంటా, సర్జరీకి వర్కప్ ఎట్లా చేసుకుంటామో ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ ఇస్ ఆల్సో లైక్ దాట్. ఓకే. ఓకే. అండ్ ఒక కొన్ని కేసెస్లో చిన్న పిల్లలు చాలా ఒబెసిటీ ఉంటుంది కదా, మనం ఇక్కడ చూసాం లైక్ చాలా ఒబేస్గా ఉంటారు, ఒక రూమ్ అంతా కూర్చొని ఉంటారు పెద్ద పెద్ద. వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ అనేది సజెస్టబుల్ అంటే బిలో 15 years అలా ఉన్న వాళ్ళ పిల్లల్లో? యూజువల్గా అంత చిన్న పిల్లలకి వీ డోంట్ సజెస్ట్. వాళ్ళకి వేరే ఇష్యూస్ చాలా ఉంటాయి, జెనెటిక్ కానీ అంటే ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ అట్లా అవి ఉంటాయి. సో ఆఫ్టర్ సర్టన్ ఏజ్, ఆఫ్టర్ దే హ్యావ్ అచీవ్డ్ లైక్ అంటే స్టేబుల్గా అయ్యింది అని అనుకున్న తర్వాత వి అడ్వైజ్ లైపోసెక్షన్ అండ్ ఆల్ దిస్. మరీ చిన్నపిల్లలకి అయితే లైపోసెక్షన్ లాంటి ప్రొసీజర్స్ ఆర్ నాట్ అడ్వైజ్. ఓకే. ఇఫ్ ఎవరైనా లైక్ షుగర్ ఆర్ బీపీ క్రానికల్ డిసీజెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒబేస్గా ఉన్నారు, ఆ కేసెస్లో మీరు చెయ్యాలి అంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు వాళ్ళకి? అంటే అదే ముందు చెప్పినట్టే, ఒకటి ఫస్ట్ మనం ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అది ఇంట్రా ఆపరేటివ్గా చూసుకుంటాం. సర్జరీకి ముందు ఏంటి అంటే షుగర్ మంచిగా కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మనం ఒక క్యావిటీ క్రియేట్ చేస్తున్నాం లోపల, లైపోసెక్షన్ అనేది లోపల కొంచెం స్పేస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇన్ఫెక్షన్ అనేది అస్సలు ఉండొద్దు అట్లాంటి కేసెస్లో. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనకు అందరికీ తెలిసిందే, షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా హై షుగర్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ రిస్క్, హై షుగర్స్ ఉంటాయి. సో ఏ ప్రొసీజర్ చేసినా కానీ అన్లెస్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, ఏదైనా కట్ అయిపోయింది బ్లడ్ ఆగుతుంది అంటే తప్ప, ఏదైనా ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే మేము పేషెంట్స్కి అడ్వైస్ చేసేది అంటే ట్రై టు కంట్రోల్ యువర్ షుగర్స్ ఫస్ట్, దెన్ విల్ డూ ద సర్జరీ. అది బీపీ కూడా అంతే, మనం బీపీ కంట్రోల్ చేయకపోతే మళ్ళీ మనకి ఇంట్రాప్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము అవన్నీ ఉంటాయి కాబట్టి బీపీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. సో ప్లాస్టిక్ సర్జరీలో మెయిన్గా మీరు అబ్జర్వ్ చేసినంత వరకు వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి? అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్స్ లాట్స్ ఆఫ్ ప్రొసీజర్స్, చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి లైపోసెక్షన్ తీసుకుంటే కాంప్లికేషన్స్ ఆర్ వెరీ రేర్, చాలా చాలా రేర్. అన్లెస్ అది ఏదో అన్ఎక్స్పీరియన్స్డ్ చేతుల్లో చేస్తే తప్ప యూజువల్గా కాంప్లికేషన్స్ ఏముండవు. ఎందుకంటే వీ నో ప్రాపర్లీ ఏ ప్లేన్లో వెళ్ళాలి, స్కిన్ కింద కొంచెం ఫ్యాట్ వదిలేయాలి, ఆ ఫ్యాట్ కింద ఉన్న ఫ్యాట్ని మాత్రమే తీసేయాలి. స్కిన్ మరీ పల్సగా అయితే స్కిన్కి బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి స్కిన్ చచ్చిపోతుంది. సో మాకు కరెక్ట్ ప్లేన్ తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో ఎంత ఫ్యాట్ తీయాలో తెలుసు కాబట్టి వీ డూ ఇన్ దాట్ ప్లేన్. సో యూజువల్గా స్కిన్ నెక్రోసిస్ స్కిన్ చచ్చిపోవడం అనే కాంప్లికేషన్ ఉండదు. ఓకే. మేము చేస్తాం ప్లాస్టిక్ సర్జన్స్ ఎవరైనా చేసినా కానీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్వెల్లింగ్ కానీ అట్లా
అది స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుంది. మనం అంత పెద్ద ప్రొసీజర్ చేస్తున్నాం కాబట్టి జనరల్ బాడీ రియాక్షన్ కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది. బట్ అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 1 week to 2 weeks ఆ స్వెల్లింగ్ తగ్గిపోతుంది. కొంచెం మందికి ఏంటి అంటే మచ్చల్లాగా బ్రూజింగ్ అంటాము, కొంచెం మచ్చల్లాగా ఉంటాయి బట్ అవి కూడా తగ్గిపోతాయి యూజువల్గా. సో ఆల్ దీస్ లైక్ వీ కెన్ డీల్ విత్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్ మసాజ్ అవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఎవరైనా కానీ ఉన్న వెయిట్ కానీ ఒక 10 kgs అలా 20 kgs లాస్ అయినప్పుడు ఎయిదర్ ఎక్సర్సైజ్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ సాగింగ్గా ఉంటుంది కదా, అంటే ఇట్లా కొంచెం వేలాడినట్టుగా ఉంటుంది, కొంచెం మనం ఇన్స్టాగ్రామ్ వీడియోలో కూడా చూస్తూ ఉంటాము. సో అది ప్లాస్టిక్ సర్జరీలో అది ఉంటుందా, అది లేదా అది కూడా మేనేజబుల్? యా మేనేజబుల్. అది చాలా మందికి మీరు అన్నట్టు చాలా మంది వెస్టర్న్ కంట్రీస్ మన దగ్గర కూడా నౌ ఇట్ హస్ బికమ్ వెరీ కామన్. చాలా మంది మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోయారు, అందరూ బాగా చేస్తున్నారు. బట్ ద ఓన్లీ కంప్లైంట్ దే హ్యావ్ ఇస్ బాగా వెయిట్ లాస్ అయిన తర్వాత ఇదంతా ఇట్లా జారిపోతున్నాయి, స్కిన్ అంతా సాగింగ్ వస్తుంది అని. సో అది వీ కెన్ డీల్ విత్ దట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. ఇక్కడ అయితే ఒక చిన్న ఇన్సిషన్, ఈ మొత్తం ఇన్సిషన్ ఇచ్చేసి వాట్ ఎవర్ ఎక్సెస్ స్కిన్ ఇస్ దేర్ అది తీసేస్తాము. స్కార్ అనేది చాలా ఫైన్ గా ఉంటుంది, అది కనిపించదు కూడా. అండ్ అబ్డామిన్ యూజువల్లీ డెలివరీస్ తర్వాత కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ అట్లా సాగింగ్ అవ్వడము, వెయిట్ లాస్ తర్వాత అట్లా ఉంటుంది. సో వాళ్ళకి కూడా అబ్డామినోప్లాస్టీ అనేది ఒక ప్రొసీజర్ అనమాట. కొంచెం మందికి అంబిలికస్ అంటే బొడ్డు అనేది ఏదైతే ఉంటుందో అది కూడా తీసేయాల్సి వస్తుంది. సో ఏం చేస్తామంటే దాని బ్లడ్ సప్లై ఉంచి మళ్ళీ కొంచెం పైకి షిఫ్ట్ చేస్తాము. సో అంటే లైక్ అంత ఎక్సెస్ స్కిన్ ఉంటుంది, చాలా మందికి ఎక్సెస్ స్కిన్ మొత్తం తీసేసి మళ్ళీ అంబిలికస్ని పైన కరెక్ట్ ప్లేస్లో సూచర్ చేసేసి దిల్ గెట్ అ నీట్ షేప్డ్ టోన్డ్ బాడీ. ఓకే. సో ఇట్లా కూడా మనం మేనేజబుల్ చేసేసుకోవచ్చు. ఎట్లా చూసినా కానీ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ సేఫ్ మెథడ్, సేఫ్ ఆప్షన్. ఓకే. అండ్ ఈ మధ్యన సెలబ్రిటీసే కాకుండా నార్మల్ హౌస్ వైఫ్స్ కూడా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఆల్ దీస్ ప్రొసీజర్స్. ఇట్స్ జస్ట్ అబౌట్ యువర్ కాన్ఫిడెన్స్ అంతే. సెలబ్రిటీసే చేసుకోవాలి మేము చేసుకోవద్దు అన్న ఇదేమి లేదు. ఇట్ ఈస్ అఫోర్డబుల్ అండ్ ఇట్ ఈస్ సేఫ్. ఇంకా అంతకంటే మీకు ఏం కావాలి, మంచిగా కనిపిస్తున్నాము అంటే 1-2 days పెయిన్ అంతే కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.